మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలేషన్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క హెల్త్ సెంటర్లో ఏదైతే ఏలేశ్వరానికి చెందిన యువనాయకుడు బొదిరెడ్డి గోపి ఉన్నారు. ఆయన నాన్నగారు సుమారు 13 సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యారు. వారు గతంలో అనేక పోరాటాలు సలిపిన వ్యక్తి. ఆయనకి సంబంధించి రాజకీయాలకు అతీతంగా అనేక మంది అభిమానులు ఉన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన మృతి చెందే దగ్గర నుంచి సుమారు 13 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆయన వర్ధంతికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి గోపి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ నాన్నగారు గతంలో చేసిన సేవా కార్యక్రమాలు. మా నాన్నగారు గతంలో పేద ప్రజల పట్ల చాలా మక్కువగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయినా కానీ ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మేము ఏదో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు 13వ వర్ధంతి సందర్భంగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం మరియు బాలింతలకి ఫుడ్ డొనేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ వర్ధంతి సందర్భంగా మా ఏలేశ్వరంపట్నం మరియు రూరల్ మండలంలో నుండి గ్రామాల ప్రజలకు ఒక ఇబ్బందికరమైన సమస్య ఉంది. ఎవరైనా చనిపోతే బంధువులు దూర ప్రాంతాల నుంచి రావడానికి కొంచెం టైం తీసుకునే పరిస్థితి ఉంది. ఆ టైం వరకు వెయిట్ చేయడానికి అందుబాటులో ఫ్రీజర్స్ లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆ ఫ్రీజర్ను కూడా ఈ సంవత్సరం బహుకరించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కాకపోతే మా శాసనసభ్యురాలు అందుబాటులో లేని కారణంగా శాసనసభ్యురాలు వచ్చిన పిమ్మటనే ఆ ఫ్రీజర్ని శ్మశాన వాటిక నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరి ఆయన పేరు మీద మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా బొదిరెడ్డి ఫౌండేషన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా రూపాంతరం చేసి ఏలేశ్వరంపట్నంలో ఉన్నటువంటి 20 వార్డుల్లో కూడా పేద ప్రజల సంక్షేమానికి, వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళ చదువుకు కానీ సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ అయితే మాత్రం కేవలం మజ్జిగ పంపిణీ అలాగే భోజన పంపిణీ కాకుండా ఈ యొక్క ఫ్రీజర్ని కూడా శ్మశాన వాటికి అందించడం జరుగుతుందని చెప్పేసి గోపి తెలపడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో అనేక పార్టీల్లో పనిచేసిన బొదిరెడ్డి సూర్యారావు గారు అనేక పార్టీల్లో పనిచేశారు. అలాగే పేద ప్రజలకు కూడా అనేక సేవా కార్యక్రమాలు అందించడం అధికార న్యూస్కి కూడా పక్కాగా తెలుసు. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ యొక్క కార్యక్రమమే కాకుండా గతంలో కూడా రక్తదానాలు అయ్యి చేసిన సంఘటనలు కూడా గోపి ఆధ్వర్యంలో జరిగినాయి. అయితే ఫౌండేషన్ ప్రారంభిస్తున్నారంటున్నారు. దాని సేవలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? 13వ వర్ధంతి సందర్భంగా వారికి ముందు నివాళులు అర్పిస్తూ మరి 13 సంవత్సరాలుగా కూడా కంటిన్యూ చేయడం అన్నది కూడా మాటలు కాదు. ఉన్న రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి ప్రతి సంవత్సరం కూడా వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క ఆశయ సాధన కోసం పని చేస్తున్నానని వారిని ఆదర్శంగా నేను తీసుకుని నేను ఈ రాజకీయంగా ఈ పరిస్థితిలో ఉన్నానని చెప్పడం మరి మా సోదరులు గోపి గారు చెప్పడం సంతోషంగా ఉంది. మరి అదే రకంగా ఇవాళ వినూత్నమైన కార్యక్రమం ఫ్రీజర్ ఇస్తానన్నదే మరి పల్లెటూరు గ్రామాలు, ఇది ఏలేశ్వరం పట్టణం అనుకోకుండా నేనైతే పల్లెటూరు అనుకుంటాను. ఇక్కడ చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అతిపెద్ద జనాభా ఉన్న గ్రామం. ఇక్కడ ఎవరైనా చనిపోతే బంధువులు వచ్చే లోపలనే దహన సంస్కారాలు చేసేసి వాళ్ళ కనపట్ల కనీసం ముఖం కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పి బాధపడే సందర్భాలు చాలామంది దగ్గర నుంచి ఆలకించడం జరిగింది. మరి ఆ ప్రేజర్ పెడితే నిజంగా ఈ అందరికీ కూడా ఉపయోగపడే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి బొదిరెడ్డి ఫౌండేషన్ తరఫున సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు. మరి దానిలో భాగంగా పేద ప్రజలకి మరి మండలంలోనే మరి నగర పంచాయతీని కాకుండా మండలంలో కూడా చేయాలని, వారికి చేదోడోదడిగా మేము కూడా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ఫౌండేషన్ మరింత విజయవంతం కావాలని చెప్పి బొదిరెడ్డి గోపి గారికి నా ఆశీస్సులు, నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ అయితే మాత్రం ఏదైతే ఈ యొక్క బొదిరెడ్డి ఫౌండేషన్ తరఫున సేవా కార్యక్రమాలు మరింత ఎక్కువగా చేస్తామని చెప్పేసి గోపి తెలపడం జరిగింది. అలాగే ఎంపీపీ బుజ్జి గారు కూడా తెలపడం జరిగింది. దీనికి కేవలం వారి అభిమానులే కాకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, అలాగే గ్రామం నుండి అనేక మంది పెద్దలు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వాయిస్లు తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ మనిషి ఉన్నంతకాలం ఎలా ఉన్నప్పటికీ వారు స్వర్గస్థులు అయిన తర్వాత వారి ఆత్మశాంతికి, లేకపోతే వారి అభివృద్ధికి, వారి కుటుంబ అభివృద్ధికి ఖచ్చితంగా ఎలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ సలపాలి. దీనికి ముందడుగుగా గోపి చేయడం హర్షణీయమని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామన్ వాసుతో అధికార న్యూస్.